అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కొరమేలు చేపల కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చేపలు శుభ్రంగా కడిగి సరిపడా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. చిన్న గిన్నెలో సరిపడా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సినంత టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటో పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం నానబెట్టి ఉంచిన చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడంత కారం, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు వేసుకొని ముక్క విరిగిపోకుండా కలుపుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం కూరని కదిలించాలి, గరిటె పెట్టకూడదు. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఆయిల్ పైకి తేలితే మనకి చేపల కూర రెడీ అయిపోయినట్టే.